పెళ్ళైన కొన్నేళ్ల వరకు తను బిడ్డలు లేక అవస్థపడి బాధపడి ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించి ఇద్దరు పండంటి మగపిల్లల్ని కానీ ఈరోజు తల్లిగా చాలా గర్వపడుతోంది. తనే సాహితి. బ్యూటిఫుల్ మూమెంట్ ఒక తల్లి అవడం అన్నదే. పక్కనున్నది ఎవరు? మా దేవత. నేనైతే అలాగే అనుకుంటాను. సాహితి, అసలు మీరు సరే జ్యోతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో ఇవన్నీ మనకు తెలుసా, అసలు ఈ అసలు ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళడం ఏంటి, వెళ్తే అక్కడ ఏం చేస్తారు అనే అపోహలు ఉన్నాయా మీకు, భయాలు? చాలా మందికి ఇప్పుడు కూడా ఐవీఎఫ్ అంటే ఏదో అది టెస్ట్ ట్యూబ్ బేబీ అట్లా ఆ అపోహలోనే ఉన్నారు, కానీ అట్లా అస్సలు అవ్వదు. ఎందుకంటే మా పెద్దవాడు సేమ్ వాళ్ళ నాన్నలాగా వాడు నాలాగా ఉంటాడు. దట్స్ ద మోస్ట్ బోల్డ్ థింగ్ ఒక కెమెరా ముఖంగా చెప్పడం. మీకు హ్యాట్స్ ఆఫ్ సాహితి గారు. అసలు వింటూ ఉంటేనండి ఇదేదో కామన్గా జరిగిపోతుంది మనం ఫర్టిలిటీ అన్నది అనుకుంటాం. వింటూ ఉంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతం, ఎంత మ్యాజిక్ ఉంది. డాక్టర్లే దేవుడనే అందుకే అంటారు. అది అంతే కదా. ఒక లేడీ 48 years she became pregnant after 22 years of struggle. 48 ఏళ్ల అమ్మని కూడా చూసారు మీరు అమ్మాయిన వాళ్ళు. And surprisingly 51 లో she came back again, second baby అంటే I told no. డాక్టర్ జ్యోతి, టాప్ రీజన్స్ ఫర్ నాట్ కన్సీవింగ్ ఈ మధ్య కాలంలో మీరు చూసినవి డైరెక్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. ఎక్కువ విమెన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా, రెండు వైపుల ఉంటున్నాయి? 40% రీజన్స్ ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీ. నౌ ఎక్కువ వీఆర్ సీయింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. డైట్ మారిపోయింది. పెళ్ళి ఎన్నేళ్ళైంది మీకు? మ్యారేజ్ అయిన 3 years వరకు నాకు పిల్లలు లేరు. అప్పటికే నాకు చాలా అంటే చాలా సొసైటీలో కానీ మా ఇంట్లో కానీ అసలు అద్భుతం. తర్వాత మరి మీరు తెలుసుకున్న తర్వాత ట్విన్స్ అని ఎలా అనిపించింది? ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నప్పుడే అసలు నేను భూమి మీద నుంచోలేదు. ట్విన్స్ అని తెలిసినప్పుడు ఇంకా అసలు ఆగలేదు అనమాట. ఎవరు చెప్పారు? సీరియస్గా నేను చాలా దేవుళ్ళని ప్రే చేశాను. అసలు ఎన్నో అవమానాలు, అయిన తర్వాత వీళ్ళు పుట్టడం, వీళ్ళు కన్ఫర్మ్ అవ్వడం అనేది నేను చాలా అసలు నేను అందుకే నేను ఎప్పటి వరకు బ్రతుకుంటానో అప్పటి వరకు మేడం అయితే మర్చిపోను. ఐ డ్రీమ్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ స్వాగతం. నిజమే, బిడ్డల్ని కనడం భగవంతుడి కటాక్షమే. నిజమే, సంతాన లేమితో బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఎన్నో రకాల పూజలు చేస్తారు, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తారు. కొంతమందికి ఆ భగవంతుడి కటాక్షంతో, డాక్టర్ల పుణ్యంతో వరం ఫలిస్తుంది. ఇవాళ మనం చాలా ఒక రేర్ బట్ పర్హాప్స్ అ వెరీ కామన్ స్టోరీ వినబోతున్నాం. పెళ్ళైన కొన్నేళ్ల వరకు తను బిడ్డలు లేక అవస్థపడి బాధపడి ఆ తర్వాత డాక్టర్ని సంప్రదించి ఇద్దరు పండంటి మగపిల్లల్ని కానీ ఈరోజు తల్లిగా చాలా గర్వపడుతోంది. తనే సాహితి. అండ్ తనని ట్రీట్ చేసిన డాక్టర్ ఎవరో కాదు, మనందరికీ సుపరిచిత ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ డాక్టర్ జ్యోతి గారు ఫ్రమ్ 49. డాక్టర్ జ్యోతి గారు స్వాగతం, వెల్కమ్ అండి. అండ్ ఐ హ్యావ్ విత్ మీ సాహితి. సాహితితో పాటు ఇద్దరు హీరోలు వచ్చారు ఇవాళ. ఒక హీరోకి అప్పుడే నిద్ర వచ్చి ఆవలిస్తున్నాడు. ఈ హీరోల పేర్లు ముందు తెలుసుకోవాలని ఉంది. వైభవ్ నారాయణ రెడ్డి, త్రిలోక్ రామ్ రెడ్డి. ఓహో, వైభవ్ అండ్ త్రిలోక్. వీడికి వాడికి జస్ట్ 1 minute డిఫరెన్స్. దాంతో వీడు అన్నయ్యాడు, వాళ్ళ తమ్ముడు అయ్యాడు. ఎంత ముద్దుగా వాళ్ళిద్దరూ ఒకేలాంటి బట్టలు వేసుకుని వచ్చినప్పుడు చాలా ముచ్చటేసేసింది. మీకు తల్లిగా ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఎలా ఉంటుంది మీ అంటే హ్యాపీనెస్ అని. ఒక్కొక్కసారి వీళ్ళు చేసే పనికి నేను చాలా ప్రౌడ్గా అంటే హ్యాపీగా మనశ్శాంతిగా ఫీల్ అవుతాను. కానీ ఇంట్లో ఒక్కదాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు మాత్రం అది చాలా హెక్టిక్ డే అవుతుంది. ఈ డే ఎప్పుడు ఎండ్ అవుతుందా అని ఆలోచిస్తాను అనమాట. కానీ అయినప్పటికీ ఐఎమ్ సో హ్యాపీ. పక్కన ఉన్నది ఎవరు? మా దేవత. నేనైతే అలాగే అనుకుంటాను. ఎందుకంటే దేవుడు కనిపిస్తాడో కనిపించడో నాకైతే కనిపించాడు, అందరికీ తెలిసిన విషయమే అది. కానీ నా దృష్టిలో మాత్రం మేడం మాత్రం దేవుడు అనే అనుకుంటాను. బికాజ్ నేను తలెత్తుకోలేని పరిస్థితుల్లో కూడా ఈరోజు నేను ఇట్లా నాకు మీకు ఎంతమంది పిల్లలు అని అడిగితే నాకు 2 కొడుకులు అని గర్వంగా చెప్పుకుంటున్నానంటే మేడమే. ఏమైందమ్మా? అంటే పెళ్ళి ఎన్నేళ్ళైంది మీకు?
నాకు ఇప్పుడు మ్యారేజ్ అయిన 3 years వరకు నాకు పిల్లలు లేరు. అప్పటికే నాకు చాలా అంటే చాలా చుక్కలు చూపించేసారులేండి. సొసైటీలో కానీ మా ఇంట్లో కానివ్వండి ఎవరైనా సరే. ఎందుకు అలాగా? అంటే ఇంకా పుట్టలేదా, ఇంకా అవ్వలేదా, అలాగా చుట్టాల నుంచి అయితే అందరికీ ఉంటుంది, తెలిసిందే కదా. అట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక 2 hospitals అట్లా విజిట్ అయ్యాను నేను. కానీ నాకు కరెక్ట్ ప్రాబ్లం ఎవ్వరూ చెప్పలేదు. ఎందుకు అలాగా? అంటే మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అని చెప్పారు. కానీ మీకు ఈ ప్రాబ్లం ఉంది, దీనికి ఇది సొల్యూషన్ మాత్రం ఎవరు చెప్పలేదు. మీరు మీ వారు కలిసి వెళ్ళేవారా? అవును, కలిసే వెళ్ళేవాళ్ళు. తర్వాత నేను వర్క్ చేసే ప్లేస్లో మా బాస్ నుంచి మేడం రెఫరెన్స్గా వెళ్ళానమాట. కానీ మేడం దగ్గర ఉన్న స్పెషాలిటీ ఏంటంటే వెళ్ళిన వెంటనే స్కానింగ్లు, డేట్స్ అవన్నీ చెప్పకుండా వెళ్ళిన వెంటనే మీ ప్రాబ్లం ఇది, దీనికి సొల్యూషన్ ఇది అని వెంటనే చెప్పేస్తారా? వెంటనే. మీకు పెళ్ళయి 3 ఏళ్ళు అయింది. అవును. అప్పటికి మీరు కన్సీవ్ అవ్వట్లేదు అనే బెంగ ఎప్పుడు మొదలైంది మీకు? అంటే స్టార్టింగ్లో నేను ఒకసారి కన్సీవ్ అయ్యి నాకు ఒక అబార్ట్ అయింది అనమాట. తర్వాత నాకు ఇంకా టెన్షన్ స్టార్ట్ అయింది, ఇంకా అవ్వట్లేదు ఏంటి ఇలా జరుగుతుంది అని చెప్పేసి. సో అట్లాగా తర్వాత మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, అయినా నో ప్రాబ్లం, నువ్వు ఖచ్చితంగా బేబీతోనే వెళ్తావు ఇక్కడ అని చెప్పేసి అన్నారు. కానీ నాకు 2 కొడుకుల్ని ఇచ్చి పంపిస్తారని మాత్రం అనుకోలేదు కదా. సో ఐ నో చాలా బ్యూటిఫుల్ మూమెంట్ ఒక తల్లి అవడం అన్నది. సో డాక్టర్ జ్యోతి, మీతో స్టార్ట్ చేస్తున్నాం బిఫోర్ వి కంటిన్యూ ది కాన్వర్సేషన్. సో మీకు బహుశా ఇది చాలా కామన్ ఏమో. బట్ ఎండ్ ఆఫ్ ద డే పిల్లలు ఇలా పక్కన కూర్చున్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ నాకే ఐఎమ్ ఫిల్డ్ విత్ జాయ్. 2 బుజ్జిగాళ్ళు. అవును. సో సాహితీ వచ్చినప్పుడు మీరు యాక్చువల్లీ ఏమైంది మ్యామ్? మీరు ఎలా తన్ని ట్రీట్ చేయాలని కానీ? సో యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే మన ఫీల్డ్లో సాహితీ హ్యాస్ కమ్ లిటిల్ ఎర్లీ ఓన్లీ. సహజంగా మేము చూసేది 10 years మ్యారేజ్ అయ్యి, అవును 12 years చాలా తిరిగి వస్తారు, రెఫరల్ సెంటర్ అనమాట. బట్ షీ కేమ్ అట్ అ రైట్ ఏజ్ అన్నట్టు. అంటే ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఆర్ హయ్యర్ వెన్ దే ఆర్ యంగ్ అని. సో తను చూసినప్పుడు ఐ వాజ్ వెరీ ష్యూర్. ఎందుకంటే నెలసరి ఇర్రెగ్యులర్ ఉండి స్కాన్లో పీసీఓడి కనిపిస్తే మట్టికి వీ నో షీ హాజ్ లాట్ ఆఫ్ ఎగ్స్. ఏదో ఒక విధానంలో షీ విల్ బికమ్ మదర్ అని మనకి ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. సో ఇట్ వాజ్ ఈజీ ఫర్ అస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే పాలిసిస్టిక్ ఓవరీస్లో కూడా తనకి ఉన్న ట్రీట్మెంట్కి సింపుల్ ట్రీట్మెంట్లో కూడా కొందరు కన్సీవ్ అవుతారు. చిన్న టాబ్లెట్స్ మెథడ్లో ఆల్మోస్ట్ 100 పేషెంట్స్ చూస్తే 30% టాబ్లెట్ మెథడ్లోనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. ఇంకా 30%కి చిన్న బేసిక్ ఐయుఐ అని ప్రాసెస్లో. సో మిగిలిన వాళ్ళకి ఐవీఎఫ్ అఫ్ కోర్స్ దట్ హాస్ హైయెస్ట్ సక్సెస్. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు మీరు విన్నారు కదా, సోషల్ ప్రెషర్, టైమ్ టు ప్రెగ్నెన్సీ అనేది యాజ్ అ డాక్టర్ వీ వాంట్ టు డిక్రీజ్ దట్ టైమ్ అని. అవును. కాబట్టి మీరు బహుశా బెస్ట్ మెథడే తనకి సజెస్ట్ చేసి ఉంటారు. యా. సో వీ ఆల్సో డిడ్ టాబ్లెట్ మెథడ్ కూడా చేసాము, ఐయుఐ కూడా వీ ట్రైడ్ ఫర్ హర్. ఎందుకంటే యాజ్ అ డాక్టర్ ఎంత లీస్ట్ చేసి దే గో విత్ ద బేబీ అనేది యాజ్ వీ ఆల్వేస్ వాంట్ అనమాట. బట్ కొందరికి సమ్ మెడిసిన్స్ విల్ క్లిక్ ఫర్ సమ్ పీపుల్, బట్ వీ హ్యావ్ టు ట్రై. అదే. సో బట్ ఫర్ హర్ ఐవీఎఫ్ ఫస్ట్ సైకిల్లే మంచిగా ఇట్ హెల్ప్డ్ అన్నట్టు. సాహితీ, అసలు మీరు సరే జ్యోతి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మో ఇవన్నీ మనకు తెలుసా, అసలు ఈ అసలు ఫర్టిలిటీ క్లినిక్కి వెళ్ళడం ఏంటి, వెళ్తే అక్కడ ఏం చేస్తారు అనే అపోహలు ఉన్నాయా మీకు, భయాలు? లేవండి, నిజంగా చెప్పాలంటే లేవు. అంటే స్టార్టింగ్లో అందరూ భయపట్టించేవాళ్ళు అన్నమాట. ఐవీఎఫ్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ ఏమో, ట్యూబ్ బేబీ ఏమో, వేరే వాళ్ళది ఎవరన్నా ఉంటుందేమో, అట్లాగా నన్ను భయపట్టించారు. కానీ నేను అవన్నీ ఏం నమ్మలేదు. ఫుల్ 100% హోప్తోనే వెళ్ళాను మేడం దగ్గరికి. నేను ఇంకా చెప్పాల్సింది ఏంటంటే, చాలా మందికి ఇప్పుడు కూడా ఐవీఎఫ్ అంటే ఏదో అది టెస్ట్ ట్యూబ్ బేబీ అట్లా ఆ అపోహలోనే ఉన్నారు. కానీ అట్లా అస్సలు అవ్వదు. ఎందుకంటే మా పెద్దోడు సేమ్ వాళ్ళ నాన్నలాగా వాడు నాలాగా ఉంటాడు. దట్స్ ద మోస్ట్ బోల్డ్ థింగ్ ఒక కెమెరా ముఖంగా చెప్పడం మీకు హ్యాట్స్ ఆఫ్ సాహితి గారు. సో అది నేనైతే అలాగే అనుకున్నాను. ఎప్పుడు కానీ నేను అట్లా భయపడుతూ మాత్రం మేడం దగ్గరికి వెళ్ళలేదు. సో వీళ్ళు వచ్చినప్పుడు, సాహితి గారు వాళ్ళ హస్బెండ్ వచ్చినప్పుడు, మ్యామ్ మీరు రొటీన్ ప్రాసెస్లో మెన్కి విమెన్కి ఇద్దరికి టెస్టింగ్ చేస్తారా ఫస్ట్? షూర్, డెఫినెట్లీ అండి. ఎందుకంటే ఆల్వేస్ ఒక బేబీ అంటే 50% జీన్ ఇస్ మదర్స్ అండ్ 50% ఫాదర్స్ది కదా. సో టెస్ట్ అని చేయటం జరుగుతుంది.
యూజువలీ మేల్స్కి పెద్ద టెస్ట్ ఎక్కువ ఉండదు, వన్ సర్టెన్ టెస్ట్ ఉంటుంది sperm count అది అదొకటే యూజువలీ. అంత బాగుంటే వీ డోంట్ యూజువలీ యునో. లేడీస్కి రీప్రొడక్టివ్ ఆర్గన్స్ మెనీ, ట్యూబ్స్ ఉంటాయి, యూట్రస్ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి. సో కొంచెం టెస్టింగ్ వరకు లేడీస్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట. సో ఫ్రాంక్గా చెప్పాలంటే బేసిక్ టెస్ట్లో మనకు ఐడెంటిఫై అయినది మనం చూసి ఏది ట్రీట్మెంట్ అనేది డైరెక్ట్గా వి గివ్ ఆప్షన్ అన్నట్టు. సో ఫ్రమ్ ద బేసిక్ అది వర్కౌట్ కాలేదంటే నెక్స్ట్ మిడిల్లో ఏముంటుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ గోస్. వెన్ షీ టోల్డ్ లైక్ షీ ఫీల్స్ వీఆర్ లైక్ గాడెస్, నో, నేను ఆల్వేస్ మై ఫాదర్ హెస్ టాట్ మీ దిస్ లెసన్, ఎనీబడి ప్రైజెస్ పుట్ ఇట్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్. వీఆర్ జస్ట్ మీడియా, మనకి ఈ టెక్నిక్ తెలుసు. అండ్ వీఆర్ రియలీ టచ్డ్. ఐ ఆల్సో గెట్ ఎమోషనల్ వెన్ పీపుల్ సే దాట్. అంటే ఫస్ట్ సర్కిల్ ఆఫ్ గాడ్ వీఆర్ ఏబుల్ టు గివ్ బేబీస్ అన్నట్టు. ఇట్స్ సంథింగ్ వెరీ ఎమోషనల్ ఈవెన్ ఫర్ us. అసలు చెప్తున్నా కదా, వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ అండి, బుజ్జికొండలకి ఇద్దరికి దిష్టి చేశారు మీరు. సో సాహితీ, సో టెల్ మీ ద ప్రాసెస్. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సరే మీరు జ్యోతి గారి దగ్గరికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత రకరకాల టెస్టులు చేశారు, బేసిక్ కావాల్సిన స్క్రీనింగ్లు చేశారు, చేసి ఏం చెప్పారు, అండ్ మీకు ఎలా కలిగింది నమ్మకం అమ్మయ్య అని? అంటే ముందు హాస్పిటల్స్లోకి మేడం దగ్గర హాస్పిటల్లో నాకు వచ్చిన నమ్మకం ఏంటంటే, ఫస్ట్ హాస్పిటల్స్లో నాకు మీ ప్రాబ్లం ఇది అని నాకు చెప్పలేదు, మేడం మీ ప్రాబ్లం ఇది అని చెప్పారు. చెప్పిన తర్వాత నాకు 100% నమ్మకం అక్కడే వచ్చింది. అయితే ఫస్ట్ ట్యాబ్లెట్స్తో ట్రై చేద్దామని చెప్పారు. అప్పటికి నాకు యూజ్ అవ్వలేదు. ఈ ప్రాసెస్లో మీ వారు ఏమనేవారు? ఏమనలేదు. 100% ఆయన నా వెనకే ఉండేవాళ్ళు. ఏం కాదు, దేవుడి మీద భారం, మేడం మీద భారం వేసి పదా అనేవాళ్ళు, అంతే అంతే. సో ఆ తర్వాత తనకి ఐవీఎఫ్ చేశారండి? ఎలాగా? ట్రై చేసి యాక్చువల్లీ ఐవీఎఫ్ అంటే ఏం చేస్తారు? చాలా మందికి మీరు అన్నట్టు రకరకాల వర్షన్స్ ఉన్నాయి మైండ్లో. ఏం చేస్తారు? సో బేసికలీ అండి, ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. సో నార్మల్గా కూడా ఒక లేడీకి ప్రెగ్నెన్సీ అనేది అవుతుంది బాడీలో. సో సేమ్ థింగ్ని మేము బయట మిమిక్ చేయటం. ఎంతవరకు దీన్ని నేచర్కి లైక్ వెరీ క్లోజ్ టు నేచర్ అనమాట ప్రాసెస్. సో కొన్ని సిచ్యుయేషన్లో కొందరికి ఆల్మోస్ట్ దేసే 2 years 92% విల్ కన్సీవ్ న్యాచురలీ. థర్డ్ ఇయర్లో ఒక 8%కి అవసరం ఉంటుంది ప్రాబ్లమ్స్. మన కంట్రీలో చూస్తే రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో 10 to 15%కి ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. ఓహో, ఓకే. సో చాలా మందికి న్యాచురల్గా అవుతాయి, బట్ పిల్లలు లేన బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఎంతోమంది. సో అటువంటి అయిన వాళ్ళకి ప్రాపర్గా రీజన్స్ బట్టి ట్రీట్మెంట్ అనమాట. సో ఫస్ట్ వీల్ ఐడెంటిఫై. అందరికీ ఐవీఎఫ్ అవసరం ఉండదు. సో 100 పేషెంట్స్లో మేబీ ఒక 20%కి ఐవీఎఫ్ అవసరం. ఇంకా 80%కి వేరియస్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఓవిలేషన్ ఇండక్షన్ అంటాం, స్కాన్ చేసి, ఫాలిక్యులర్ స్టడీ. సో సైంటిఫిక్గా వెళ్తే టూ మెనీ థింగ్స్ ఆర్ దేర్. బట్ ఈచ్ హౌ ఐ సే ఈజ్ ఈచ్, ఇప్పుడు మన థంబ్ ఇంప్రెషన్ ఈచ్ పీపుల్ డిఫరెంట్, ఐరిస్ డిఫరెంట్, సో ఓవరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్. సో వాళ్ళది స్టడీ చేసి వాళ్ళకి ఏది బెస్ట్ ప్రోటోకాల్ అని ఫైండ్ అవుట్ చేసి ట్రీట్మెంట్ చేయటం ఈజ్ వాట్ వి. ఐవీఎఫ్లో కూడా మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటాయా? ఐవీఎఫ్లో కూడా నార్మల్గా, ఐవీఎఫ్ అంటే ఏంటి, బేసికలీ ఎవ్రీ మంత్ ఒక లేడీకి ఎగ్ ప్రొడ్యూస్ అవుతుంది. అది ఎలా రిట్రీవ్ చేసుకుంటారు? సో మేము ఏం చేస్తాం, అది యూజువలీ అది ఎగ్స్ బ్యాగ్ నుంచి బయట విడుదల అవుతుంది. సో మనం ఐవీఎఫ్లో కొంచెం ఇంజెక్షన్స్ ఇచ్చి అన్ని ఎగ్స్ని క్యాచ్ చేస్తాం అన్నమాట. అది క్యాచ్ చేయడానికి వీలవుతుంది. అదే ఒక చిన్న అనస్థీసియా ఇచ్చి నీడలు వెళ్ళి క్యాచ్ చేస్తాం అన్నమాట. అండ్ చాలా మందికి ఐవీఎఫ్ చేస్తే నా ఎగ్ మొత్తం అంటే ఎంటీ అవుతుందా అని అనుకుంటారు, భయపడతారు. అది అసలే కాదండి. ఆ నెలకి సంబంధించిన ఎగ్సే చేస్తాం. మళ్ళీ ఎగ్స్ ఇస్ లైక్ అక్షయ పాత్ర, అగైన్ ఇట్ రిజ్యూనేట్స్. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎగ్స్ వస్తూ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ టు వరీ అన్నట్టు. సో అలా తీసి మీరు ఇక్కడ స్పర్మ్ ని తీసి దాన్ని ఫర్టిలైజ్ చేస్తారు. బాడీలో ఏం సేమ్ అవుతుంది, బాడీలో ఎగ్ బయటకు వెళ్తుంది. సో అది ట్యూబ్స్కి వెళ్తాయి. వాట్ వీ డూ ఇస్ అది దాన్ని క్యాప్చర్ చేసి ట్యూబ్స్లో స్పర్మ్ వెళ్తాయి న్యాచురల్గా, వెన్ దే ఆర్ ట్రైయింగ్ న్యాచురలీ. సేమ్ అదే ఎగ్కి స్పర్మ్ మేము ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది ఇక్సీ ప్రాసెస్లో. అసలు వింటూ ఉంటేనండి ఇదేదో కామన్గా జరిగిపోతుంది మనం ఫర్టిలిటీ అన్నది అనుకుంటాం, వింటూ ఉంటేనే అర్థమవుతుంది ఎంత అద్భుతం, ఎంత మ్యాజిక్ ఉంది. అంతే, దేవుడు చేసే పనులు డాక్టర్లే దేవుడలే అందుకే అంటారు. అది అంతే కదా. సో అలా మరి సో ఫస్ట్ టైం మీరు
చేసిన వెంటనే ఐవీఎఫ్ ఫలించిందా లేక ఫస్ట్ సక్సెస్ తనకి ఫస్ట్ దాంట్లోనే సో ఏంటి ఇద్దరు రెడీగా ఉన్నారు రావడానికి భూమి మీదకి చాలా అంతే, మీకు కొంచెం చిన్న ఇబ్బంది లేకపోతే ఇలా రావాలని డిసైడ్ అయింది అది అంతే. సో అయితే సాహితీ, మీరు కన్సీవ్ అయ్యానన్న ఫస్ట్ గుడ్ న్యూస్ ఎలా తెలిసింది చెప్పరా? అంటే అదే మనకి టెస్ట్ ట్యూబ్లో ఇలాగా అసలు బ్లడ్ టెస్ట్కి రమ్మని చెప్పారు మేడము. ఒక ఐవీఎఫ్ అయిపోయినాక ఒక 15-20 డేస్కి రమ్మని చెప్తారు. బ్లడ్ టెస్ట్ అక్కడే ఆ హాస్పిటల్లో చేయించుకోవాలని నాకు, అంటే బయట ఎక్కడన్నా చేయించుకోవచ్చు అని మేడం ఆల్రెడీ చెప్పారనమాట. వదిలే అక్కడే చేయించుకొని అక్కడ చూద్దామంటే బ్లడ్ టెస్ట్కి వెళ్ళిన ఒక 2 డేస్కి రిపోర్ట్ వచ్చింది. వెళ్ళాను, బయట వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. అంటే చాలా టెన్షన్గా రిజల్ట్ ఏముంటుందో అని. అప్పటికి రిజల్ట్ ఎలా తెలుస్తుంది మీకు? మేడం దగ్గరికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది కదా. అంటే మీరు టెస్ట్ ట్యూబ్ లో ఫ్యూజ్ చేసి ఆల్రెడీ యు హావ్ ఇంజెక్టెడ్ బ్యాక్. అది ఎగ్ స్పర్మ్ బేబీ వీళ్ళని మీరు నిజం పిక్చర్ చూడాలి వాళ్ళ డేస్ లో. అవునా? డే 1 పిక్చర్ కూడా ఉంటది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ రౌండ్ ఒక సెకండ్ డే, థర్డ్ డే అన్ని పిక్చర్స్ క్యాప్చర్ అవుతాయి. ఆ పిక్చర్స్ ని చూసి మీరు ఇంజెక్ట్ చేస్తారు. యూజువలీ 5th డే అన్బోర్న్ బేబీ ఈజ్ ఇన్ ద హ్యాండ్ వాళ్ళ మదర్ యూట్రస్కి వెళ్ళే ముందు. సో అంత దాంట్లో కూడా మార్ఫాలజీ ఉంటుంది. షీ హ్యాడ్ ఐ థింక్ ఎన్ని స్ట్రాస్ హౌ మెనీమా మీకు ఒక 4 ఎంబ్రియోస్లో వి సెలెక్టెడ్ 2 బెస్ట్ 2 సెలెక్ట్ చేసి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం అనమాట యూట్రస్ లోపల. వి జస్ట్ ఇట్ ఈస్ సేమ్ లైక్ సీడ్ టు ద సాయిల్. అది ఆ సీడ్ని నీట్గా సాయిల్కి ఆల్మోస్ట్ ఐ కెన్ టెల్ వీఆర్ ప్రొఫెషనల్ ఫార్మర్స్ అని. అంతే కదా. ఐ ఆల్వేస్ టెల్ ఎవ్రీబడి దట్. ఎంత అసలు ఫ్యాసినేటింగ్. అయితే మ్యామ్, మామూలుగా ఇలా మీరు ఫర్టిలైజ్ చేసినప్పుడు ఎన్ని ఎగ్స్కి పెడతారు? బికాస్ ఇక్కడ 2 ఎగ్స్ అయి ఉంటాయి కదా. ఐడియాని నార్మల్గా ఎగ్స్ ఇప్పుడు కనిపించేది వీళ్ళిద్దరే, బట్ ఎగ్స్ తీసేటప్పుడు వీ మే గెట్ సమ్ 8 to 10 ఎగ్స్. ఓహో, 8-10 eggs ఒక సైకిల్లో ఎస్పెషల్లీ పీసీఓడి వాళ్ళకి 20 కూడా వస్తుంది ఒక్కొక్కసారి. దే ఆర్ మెనీ. సో అంత స్పర్మ్ వేసిన తర్వాత హస్బెండ్ 10 సే సపోజ్ 20 eggs అంటే 20 స్పర్మ్స్. సో 70% బేబీగా ఫామ్ అవుతాయి అనమాట. సో ఇంకా ఒక 50% డే 5 బేబీస్ ఫామ్ అవుతారు. సే సపోజ్ షీ హ్యాడ్ 4, మనము 2 ట్రాన్స్ఫర్ చేసి 2ని ఫ్రీజ్ చేస్తాం. సే సపోజ్ తనకి ట్విన్స్ వచ్చారు, కొందరికి సింగిల్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత 3 years తర్వాత దే విల్ కమ్ బ్యాక్ ఫర్ దట్ ఫ్రోజన్ ఎంబ్రియోస్. మన దగ్గర చాలా కపుల్స్ ఉన్నారు అలా. లైక్ ఆల్రెడీ 1 kid అయ్యి మళ్ళీ 3 years ఫ్రీజ్ అయిన సెకండ్ బేబీ కూడా కపుల్స్ ఉన్నారు. అసలు సైన్స్ ని ఏమనాలో, సైన్స్ కంటే మహా అంటే ఒక అద్భుతం ఉంటుందా అని అనిపిస్తుంది. నాలెడ్జ్ యూర్ గివింగ్ జ్యోతి గారు. సో అయితే సాహితీ, మీకైతే పెట్టిన మీకు మళ్ళీ ఏమంటారండి, ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మీకు కవలలు అని ఎప్పుడు తెలిసింది? స్కానింగ్ లో తెలిసిందండి. 4th month అండి, 3rd month? లేదు, 1 week 10 days లోనే 5 weeksలో తెలుస్తుందండి. డిడ్ యూ ఫోర్సీ వీళ్ళకి కవలలు పుడతారని? మేము 2 embryos వి యూజువలీ ట్రాన్స్ఫర్ అండి. వెన్ వీ పుట్ 2 embryos, ఛాన్సెస్ ఆఫ్ సింగిల్టన్ ఈజ్ 40%. సో 25% ట్విన్స్ ఛాన్స్ కూడా ఉంటుంది. సో వీ యూజువలీ సేఫర్ సైడ్ 2 embryos పెడతాము. సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఈజ్ యాక్చువల్లీ వరల్డ్ వైడ్ అనుకుంటున్నారు, ఎందుకంటే ట్విన్స్ యాజ్ షీ టోల్డ్ సమ్ టైమ్ కొంచెం ఉంటుంది ప్రాబ్లమ్స్ వాళ్ళకి. బట్ 2 పెడితే సక్సెస్ లిటిల్ ఈజ్ బెటర్. కాబట్టి 2 embryos పెట్టినప్పుడు స్కాన్లో 5th weekలో వి విల్ నో అండి. వావ్, అసలు అద్భుతం. తర్వాత మరి మీరు తెలుసుకున్న తర్వాత ట్విన్స్ అని ఎలా అనిపించింది మీ వారి? అసలు ఇంకా దానికి నో వర్డ్స్ అండి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందన్నప్పుడే అసలు నేను భూమి మీద నుంచోలేదు. ట్విన్స్ అని తెలిసినప్పుడు ఇంకా అసలు ఆగలేదు అనమాట. మా హస్బెండ్ చెప్పారు ఫస్ట్. మేడం నాకు మంచిగా ఒక ఫ్లవర్ బొకే ఇచ్చారనమాట. అంటే ట్రీ ఇచ్చారు, చిన్న ప్లాంట్ ఇచ్చి ఆ కన్సీవ్డ్ అనంలోనే అసలు నేను ఎంత ఎమోషనల్ అయ్యానంటే సీరియస్గా. అంటే నా జర్నీ కూడా అంతే అదిగా వెళ్ళిందనమాట సీరియస్గా. నేను చాలా దేవుళ్ళని ప్రే చేశాను. అసలు ఎన్నో అవమానాలు. అయిన తర్వాత వీళ్ళు కన్ఫర్మ్ అవ్వడం అనేది నేను చాలా అసలు నేను అందుకే నేను ఎప్పటి వరకు బ్రతుకుంటానో అప్పటి వరకు మేడం అయితే మర్చిపోను.
అంతే కదమ్మా. సీరియస్లీ వీఆర్ జస్ట్ అ మీడియం లైక్ అయ్యో మిమ్మల్ని ఏడిపించాం కానీ ఇవి మంచి మంచి కండిలే అని చెప్పాలి. బికాజ్ ఒక మంచి పరిణామానికి వచ్చిన ఒక ఫుల్ఫిల్మెంట్ కదమ్మా. సో ఆ తర్వాత త్రూ ద ప్రెగ్నెన్సీ చాలా అంటే మానిటర్ చేస్తూ ఉండేవారా లేకపోతే ప్రెగ్నెన్సీ నన్ను అయితే భరించారనే చెప్పొచ్చు మేడం. ఎందుకలా? అన్నీ నాకున్న డౌట్స్కి నేను ఎవ్రీ 1 వీక్ ఒకసారి 10 డేస్కి ఒకసారి నాకు ఎప్పుడు డౌట్ వస్తే అప్పుడు ఫోన్ చేసేదాన్ని. అంటే మేడం వాళ్ళ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ఎంత పేషెంట్స్గా ఉంటారంటే నిజంగా చెప్తున్నాను, హోల్ ఎంటైర్డ్ 49 టీమ్కి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు పేషెంట్ని దే ట్రీట్ యాజ్ ఎ కిడ్. నిజంగా అంత పేషెంట్స్ ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. కానీ మేడం విషయానికి వస్తే మార్నింగ్ ఎంత ఫ్రెష్గా వస్తారో ఈవినింగ్ కూడా అంతే ఫ్రెష్ స్మైల్తో వెళ్తారు ఇంటికి. నేను కూడా ఒక 2 గంటల నుంచి చూస్తున్నాను కదా, గంటన్నర నుంచి అట్లీస్ట్ 2-3 సార్లు చూశాను కూడా. ఎప్పుడు అలాగా స్టార్ లా కనిపిస్తారు, డాక్టర్ లా కంటే కూడా అస్సలు కనిపించరు. అదే అంటే మేడంని చూసిన తర్వాత చూడగానే మనసులో ఉన్న టెన్షన్స్ కూడా డౌన్ అయిపోతాయి అన్నమాట. అది నో సీరియస్లీ యాక్చువల్లీ ఇట్స్ సచ్ అ బిగ్ డెవలప్మెంట్. మీ వారికి ఫస్ట్ ఫోన్ చేశారా, మీ అత్తగారికి చేశారా, ఎవరికి చేశారు? మా హస్బెండ్కే. ఆయన కూడా వచ్చారు ఆ రోజు హాస్పిటల్కి, చూశారు. దెన్ ఆ తర్వాత ఈ మాటలు అన్న వాళ్ళందరికీ మీరు ఈ న్యూస్ బ్రేక్ చేసినప్పుడు మామూలుగా 3 నెలల వరకు చెప్పొద్దంటారు, మీరు అవన్నీ పాటించారా? అవును, చెప్పలేదు. 5 months వరకు నేను ఎవరికి చెప్పలేదు. 5 months తర్వాత పెద్దవాళ్ళు అలా చెప్తారు కదా. అవును. సో ఆ తర్వాత ఏమైంది సాహితి? త్రూ ద ప్రెగ్నెన్సీ ఎలాంటి ప్రెగ్నెన్సీ ఉంది, ఏమన్నా డిఫరెన్స్ ఉందా? ఐవీఎఫ్ బేబీ అని కానీ అలా అని కానీ చెప్తారు కదా. అస్సలు అంటే అందరు అంటారు. ఇంకొక డౌట్, ఐవీఎఫ్ పిల్లలు వీక్గా ఉంటారేమో, డల్గా ఉంటారేమో అని అంటారు. కానీ వీళ్ళ ఐవీఎఫ్ పిల్లలే ఈ ఏజ్లో తిరిగి నన్ను కొట్టేంత యాక్టివ్గా ఉన్నారు. మా నాన్న, మా బుజ్జే, మా కొండలే. ఇందాక చూసాం కదా ప్రతాపం, మన త్రిలోక్ ప్రతాపం చూసాం కదా. వీళ్ళరా నా దగ్గరకు వస్తావా? చాలా విచిత్రంగా వీళ్ళిద్దరు ఐడెంటికల్ గా లేరు కదా జ్యోతి గారు, అలా అవుతుందా? సో ట్విన్స్ లో కూడా డిఫరెంట్ ఉంటాయండి. సో 2 embryos కాబట్టి ఐడెంటికల్ ఉండాల్సిందే ఉండదు. సో 1 embryoలోనే బ్రేక్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ as identical twins. నాన్ ఐడెంటికల్ ట్విన్స్ అన్నమాట, బికాస్ 2 embryos we have inserted. వాట్ ఆర్ ద ఛాన్సెస్ దట్ వన్ ఆఫ్ దెమ్ కుడ్ హావ్ బీన్ అ గర్ల్? అలా కూడా అవుతుంటుందా? అవుతుందండి. చాలా వరకు ఒక బాయ్ ఒక గర్ల్ మనం చూస్తాం. రైట్. అలా అయితే ఇద్దరు ఇప్పుడు పాపం సాహితి గారు ఒక ఆడపిల్ల కావాలని చెప్పి, అమ్మో అస్సలు వద్దండి, వీళ్ళిద్దరిని తట్టుకోలేక ఇప్పటికి తల ప్రాణం తోక్కొస్తుంది. ట్విన్స్ అని అందరు సంబరపడతారు, కానీ ఉండి అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. అవునవును. దిస్ ప్రాసెస్ ఆఫ్ ఇందాక చెప్పారు ఎంబ్రియోని ఏమంటారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు బాడీలీ చేంజెస్ కానీ అది అటాచ్ అయిందని ఎంతకాలం పడుతుంది ఫర్ ద మదర్ టు నో అండ్ ఫర్ యూ యాజ్ ఎ డాక్టర్? సో అదే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసే ముందండి ఇట్ ఈస్ సేమ్ లైక్ బేబీని పెడుతున్నాం, బేబీ బెడ్ని రెడీ చేయాలి. సో ఒక చిన్న టాబ్లెట్స్ ఇచ్చి ఒక 10 days టాబ్లెట్స్ ఇస్తాం అనమాట. ఆ బేబీ లైనింగ్ బాగా రెడీ అవుతుంది బెడ్ అనమాట. సో కరెక్ట్ టైంలో సీడ్ని కరెక్ట్గా సాయిల్కి కరెక్ట్ టైంలో పెట్టాలి. సో అదంతా ఫార్ములా ఉంటుంది. ఆ టైంలో వెన్ వి ఇన్సర్ట్ ఇట్, ఆ సపోర్ట్ చేయడానికి ఒక 10-15 days మళ్ళీ వి గివ్ మెడిసిన్స్ అన్నట్టు. ఎగ్జాక్ట్లీ 15 days పెట్టిన రోజు నుంచి విల్ నో ద రిజల్ట్ అన్నట్టు. అండ్ మీరు కొట్టిన పిండి కాబట్టి ఆల్రెడీ మీకు అంటే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది ఈ ప్రెగ్నెన్సీ ఎలా క్యారీ త్రూ అవుతుంది ఏమిటని. ఐడియల్లీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కొంచెం ఫస్ట్ 3 months మానిటరింగ్ ఉంటుంది. ఐవీఎఫ్ బేబీ అండ్ కొంచెం మెడిసిన్స్ కూడా తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు. సో ఆఫ్టర్ 3 months ఇట్ ఈస్ నార్మలీ జస్ట్ లైక్ ఎనీ అదర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అంతే. బట్ కొంచెం ఇంకా కొంచెం ఎందుకంటే తన కేసులో అట్లీస్ట్ 3 years 4 years మ్యారేజ్ అయ్యి we see 10, 15, 20 years. వాళ్ళకి ఎంత పెద్ద న్యూస్ అండి, మీకే 3 years కి ఇలా అయిందంటే. ఒక లేడీ 48 years షీ బికేమ్ ప్రెగ్నెంట్ ఆఫ్టర్ 22 years ఆఫ్ స్ట్రగుల్. సో అప్పుడు మన మారల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, షీ హ్యాస్ టు గో విత్ ద బేబీ. కొంచెం విజిలెంట్ మానిటరింగ్ అనేది అంత లేట్ ప్రెగ్నెన్సీ అలౌడ్ అండి? 50 years వరకు రూల్స్ ప్రకారం ఇట్ ఇస్ ఫైన్ అండి. దే కెన్ బేర్ ఎ బేబీ అండ్ ఏ ప్రాబ్లమ్స్ లేకుండా కూడా చూసుకోవచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఏజ్ లేడీస్ కి కంపల్సరీ యాజ్ అ డాక్టర్ అండి మా రెస్పాన్సిబిలిటీ మదర్ హెల్త్ సేఫ్ ఉండాలి. సో వీ డూ సమ్ టెస్ట్, ఫిట్నెస్ ఫర్ ప్రెగ్నెన్సీ లైక్ హార్ట్ ది ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, చెస్ట్ ఓకే ఉందా, హార్మోన్స్ వాల్యూస్ అన్ని చూసే వీ డూ ద ట్రాన్స్ఫర్. 48 ఏళ్ళ అమ్మని కూడా చూసారు మీరు అమ్మాయిన వాళ్ళు. అండ్ సర్ప్రైజింగ్లీ 51లో షీ కేమ్ బ్యాక్ అగైన్ సెకండ్ బేబీ అంటే ఐ టోల్డ్ నో గ్రేస్ ఆఫ్ గాడ్. నీకు ఒక్కటి రావటమే ఇట్ వాస్ రియల్లీ
బట్ ప్రెగ్నెన్సీ ఈజీ వెళ్ళిందండి. ఐ వాజ్ ఆల్సో వెరీ సర్ప్రైజ్డ్. సో షీ గాట్ మోటివేటెడ్. 51 years షీ కేమ్ బ్యాక్, ఐ టోల్డ్. సో బ్యూటిఫుల్. సాహితీ, అయితే మీరు ఇద్దరు బుజ్జికొండల్ని కన్న టైంలో ఏం జరిగిందో చెప్పండి. మీ డెలివరీ నార్మలా సిజేరియనా? సి సెక్షన్. సి సెక్షన్. మేడమే అన్నీ చూసుకున్నారు. నాకు హాస్పిటల్, వీళ్ళు డెలివరీకి కూడా హాస్పిటల్ మేడమే రిఫర్ చేశారు. నేను నైస్ హాస్పిటల్లో డెలివరీ అయ్యాను. మా ఇంటి పక్కనే. అవునా? శాంతినగర్. అక్కడే నైస్ హాస్పిటల్లోనే డెలివరీ అయ్యాను. సో మరి వీళ్ళిద్దరూ పేర్లు ఇట్లా పెట్టాలని బుజ్జికొండల్ని ఇలా డెలివరీ చేసి మీకు చేతిలో పెడతారు కదా? అవును. ఐ థింక్ సి సెక్షన్ కి పెట్టరా అండి? పెట్టరు. కొంచెం 4 hours తర్వాత 4 hours తర్వాత. సో ఎలా అనిపించింది? వాట్ వాజ్ యువర్ మూమెంట్ అసలు? అసలు నిజంగా ఆ టైం నేను ఎక్స్ప్రెస్ కూడా చేయలేను అలాంటి మూమెంట్. వీళ్ళ పేర్లు ఎలా పెట్టానంటే, ఈయన మా మావయ్య గారి పేరు పెట్టుకున్నాను అనమాట. కరెక్ట్గా మా మావయ్య గారు చనిపోయిన నెలలోనే వీళ్ళు పుట్టారు. ఆయన చనిపోయారు, వీళ్ళు కడుపులో పడ్డారు అనేది నా ఫీలింగ్. ఈయన అందుకని ఆయన పేరు చందా వెంకట నారాయణ రెడ్డి అనమాట. సో మళ్ళీ వెంకట నారాయణ రెడ్డి అని పెడితే వీడు ఏడుస్తాడని ముందు పేరు ఒకటి వైభవ్ అని మార్చేసి నారాయణ రెడ్డి యాజ్ ఇట్ ఈస్గా పెట్టాము. వైభవ్ నారాయణ రెడ్డి. అక్కడ త్రిలోక్. ఈయన శివుడికి రాముడికి మొక్కుకున్నాం మేము అని చెప్పేసి 2 పేర్లు కలిసి రావాలని అలా పెట్టాం. ఇప్పుడు జ్యోతి మేడం దగ్గరికి వెళ్లే ముందు ఏ దేవుళ్ళకి మొక్కుకున్నారు మీరు? శివుడికి, రాముడిగా? అవును. వెళ్ళారా? పూర్తి చేశారా మొక్కులని? అన్నీ అయిపోయినాయి. పిల్లల్ని తీసుకుని మీ వారిని తీసుకుని వెళ్ళొచ్చారు అన్నీ. సో ఈరోజు ఐ మీన్ దిస్ ఇస్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి చెప్తుంటేనే. ఒక సైన్స్ మిరకల్ని చూస్తున్నాం. వైల్ వి హియర్ అబౌట్ సంథింగ్ లైక్ దిస్, మీరు ధైర్యంగా వచ్చి సాహితీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ షేరింగ్ యువర్ స్టోరీ మీకు అభినందనలు. ఎందుకంటే చాలామంది కొంచెం జంకుతారు కెమెరా ముందుకు వచ్చి చెప్పడానికి, ఏమనుకుంటారు అని చెప్పి. బట్ మీరు రావడానికి ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. అయ్యో అట్లా ఏం లేదండి. అందరూ అలా అనుకోకూడదు అనేదే నేను ఈరోజు వచ్చి చెప్తున్నాను. ఐవీఎఫ్ పిల్లలు అంటే ఎవరో అనేసి అస్సలు అనుకోకూడదు. మన పిల్లలే ఉంటారు. కాకపోతే అది కొంచెం చేసే విధానంలో డిఫరెన్స్ ఉంటుంది అంతే. మీకు వాతావరణం అనుకూలంగా ఉండే వరకు బయట అనుకూల వాతావరణం క్రియేట్ చేసి, ఆ తర్వాత మీ ఏంటి చెప్పాలి, గర్భసంచిలో కన్నారండి బిడ్డని మీరు గర్భం దాల్చడానికి ఒక వాతావరణం క్రియేట్ చేసి పంపిస్తారు. సో దట్ ఎన్వైరన్మెంట్. తను ఒక చెప్పిన పాయింట్లో మనదే జీన్స్ అనేటానికి కూడా వీ హ్యావ్ గాట్ వన్ గుడ్ టెక్నాలజీ అండి, ఆర్ఐ విట్నెస్ అని. అది బార్కోడ్ ఉంటుంది అనమాట. సో వీళ్ళకు ఒక చిన్న విజిటింగ్ కార్డ్ బార్కోడ్ ఉంటుంది. సో 100% వాళ్ళ గ్యామీట్సే అన్నట్టు. అన్ని తన డిషెస్కి అంతా ట్యాగ్ అయిపోతుంది. సో వాళ్ళ ఎగ్స్, వాళ్ళ స్పర్మ్ వస్తేనే మనం చేయొచ్చు. సో దట్ ఆర్ఐ విట్నెస్ అనేది మేము లాంచ్ చేసాం ఫస్ట్ ఇన్ ఏపీ తెలంగాణ. అది మన సెంటర్లో వీఆర్ డూయింగ్ వెరీ రిలీజియస్లీ. 100% DNA టెస్ట్ కూడా చేసుకోవచ్చు. వీఆర్ సో కాన్ఫిడెంట్. సో దిస్ ఇస్ అ గ్రేట్ స్టోరీ. డాక్టర్ జ్యోతి, టాప్ రీజన్స్ ఫర్ నాట్ కన్సీవింగ్ ఈ మధ్య కాలంలో మీరు చూస్తున్నది ఏంటండి? అంటే జస్ట్ టు సమ్ అప్ ఫర్ అవర్ వ్యూవర్స్. నార్మల్గా అండి, వన్ ఇన్ ఆర్ కంట్రీ ఏంటి అంటే ఏజ్ ఆఫ్ మ్యారేజ్ షిఫ్ట్ అయిందండి. ఇఫ్ యూ సీ 20 years బ్యాక్ 22, 23కి దే యూస్ టు గెట్ మ్యారీడ్. ఇప్పుడు అంతా 28 ఇస్ ద ఏజ్ ఆఫ్ మ్యారేజ్. సో ఫర్టిలిటీ విండో అనేది అప్పుడు యూజువలీ ఇండియన్ ఉమెన్స్ క్లోజ్ అవుతుందండి 30లో. సో 28, 29 దే ఆర్ గెటింగ్ మ్యారీడ్. 34 వరకు వద్దనుకుంటున్నారు. ఆఫ్టర్వర్డ్స్ దే ఇమీడియట్లీ వాంట్. సో ఈ ఒక్క చేంజ్ వీ హ్యావ్ సీన్, బట్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సోషల్ ట్రెండ్ అది కాల ఇదైంది. సో దట్స్ ద రీజన్ నంబర్ ఆఫ్ అంటే ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అండ్ ఆల్సో డైరెక్షన్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ వల్ల ఎవ్రీబడి సిట్టింగ్, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. వాకింగ్ లేదు, నథింగ్, నో క్యాలరీ బర్నింగ్ లేదు. సో ఎక్కువ విమెన్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? రెండు వైపులా ఉంటున్నాయి. 40% రీజన్స్ ఆర్ మేల్ ఇన్ఫర్టిలిటీ నౌ. ఎక్కువ వీఆర్ సీయింగ్ మేల్ ఇన్ఫర్టిలిటీ. డయట్ మారిపోయింది, అన్ని డయట్, అడల్ట్రేషన్ అండ్ ఆల్సో సెడెంటరీ లైఫ్ స్టైల్. ఏదైనా ఇఫ్ దే వాంట్ టు గో అండ్ బై ఆల్సో అన్నీ వచ్చేస్తుంది ఇంటికి. దే డోంట్ ఈవెన్ హ్యావ్ టు గో అవుట్ సైడ్. కరెక్ట్. సో వాకింగ్ అనేది చాలా తక్కువ అయింది. ఇవన్నీ వన్ ఆఫ్ ద రీజన్స్. కానీ మనకి అట్లీస్ట్ మనం ట్రై చేసాము అని చెప్పుకోవడానికి ఫర్టిలిటీ ఒక సెంటర్లో 49లో మీ సక్సెస్ రేట్ మస్ట్ బి వెరీ హై. ఎంత ఉంటుందండి సుమారుగా? అంటే జనరల్గా అండి సక్సెస్ రేట్ డిపెండ్స్ అపాన్ పేషెంట్స్ కూడా. ఇప్పుడు నార్మల్గా ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 100 పేషెంట్స్ చేస్తే అండి ఫస్ట్ సైకిల్లో 65-67% గో విత్ బేబీ. ఆల్మోస్ట్ ఒక 35%కి నెగటివ్ వస్తుంది. టు బి వెరీ ఆనెస్ట్, దిస్ ఇస్ ఇంపార్టెంట్ కదా పీపుల్ టు నో. సో ఆ 35 వాళ్ళకి సెకండ్ సైకిల్ ఆల్మోస్ట్ 25 విల్ కన్సీవ్.
సో ఫస్ట్ సైకిల్ కాకపోతే somewhere or the other they make it సో చాలా క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్స్ ఇస్ వెరీ గుడ్ వెరీ హై వెరీ గుడ్ అంటున్నారు. యా దట్స్ వెరీ రియాష్యూరింగ్ డాక్టర్ జ్యోతి గారు. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైం బహుశా మీ నోట వినాలి, ఇది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ప్రాప్తం ఉంటే అనుకోవాలో మరి ఏమిటో తెలీదు, ఒకళ్ళిద్దరికి ఒకవేళ అలా సంతానం లేకపోయినా కూడా బాధపడద్దని మీ మాటలో వినాలంది. డెఫినెట్గా ప్రాబ్లమ్స్, ఐ ఆల్వేస్ సే ప్రాబ్లమ్స్ ఉంటుంది లైఫ్లో, ఎవ్రీబడి కమ్స్ విత్ ప్రాబ్లమ్, బట్ దాని పక్కనే సొల్యూషన్ ఉంటుంది కూడా. అవును, కరెక్ట్. నేను ఎప్పుడు పేషెంట్ నాకు ఎందుకు ఇలాగ అయింది అన్నప్పుడు అది బాడీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఈ ప్రాబ్లమ్కి దిస్ ఇస్ సొల్యూషన్ అని చెప్పగలగాలి. చెప్పి వీ ఆల్సో ఆ జర్నీలో ఎలా అంటే అండి పేషెంట్స్ బికమ్ వెరీ క్లోజ్ టు అస్. వాళ్ళు చూస్తూ ఉంటాం కదా, సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఎంత తొందరగా పిల్లలతో వెళ్ళారనేది బికమ్స్ వన్ ఎమోషన్ ఈవెన్ ఫర్ అస్ యాజ్ అ డాక్టర్. చూసాం కదా సాహితి గారు, షీ బ్రోక్ డౌన్. సాహితి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్, ఫర్ షేరింగ్ యువర్ జర్నీ. అండ్ ఇంకొకటి అండి, అంటే చాలా మంది అనుకుంటారు 49 హాస్పిటల్ అంటే ఇప్పుడు అంత పెద్ద హాస్పిటల్ మేము ఎఫర్ట్ చేయొచ్చో చేయకూడదో, చేయగలుగుతామో చేయలేమో అన్న అపోహలో కూడా ఉంటారు. కానీ బయట నుంచి పోలిస్తే మేడం చాలా రీజనబుల్ ప్రైస్కి చేస్తారు. అండ్ అట్లా ఎఫర్ట్ చేయలేని వాళ్ళకు కూడా ఈఎంఐ ప్రాసెస్ పెట్టారు. ఎవరైనా పెడతారండి అలా? అసలు సోషల్ సర్వీస్ కూడా చాలా చేస్తారు మేడము. లక్కీ డ్రిప్స్ ఇస్తారు, వాళ్ళకి ఫ్రీ ఐవీఎఫ్ చేస్తారు, చాలా ఉన్నాయి నిజంగా. అందుకే నేను ఆవిడని దేవత అనండి. ఆవిడకి ఒక యజ్ఞం అయిపోయింది. అంటే ఎంతమందికి ఈ సంతాన ప్రాప్తి జీవిస్తే అంత హ్యాపీ అనమాట జ్యోతి గారు. రైట్, ఇదిగో అటు వెళ్ళాలట. త్రిలోక్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, వెళ్దాం. హాయ్ చెప్పు. త్రిలోక్కి హాయ్. అండ్ అలాగే ఇదిగో నాకు చెప్పేశాడు, బాగా హాయ్ చెప్పేశాడు. ఓకే, వెరీ గుడ్. నువ్వేం చేస్తున్నావు ఇప్పుడైతే మరి? ఇలా చూడు, నారాయణ్, వైభవ్, వైభవ్ హాయ్. హాయ్ చెప్పు. ఓకే బాయ్, వెళ్దామా? ఫ్లయింగ్ కిస్ నాన్న, ఫ్లయింగ్ కిస్ ఆంటీకి, ఫ్లయింగ్ కిస్. థ్యాంక్ యూ. పనంతా చేసిన ఆవిడ నాకు ఫ్లయింగ్ కిస్. మేడంకి వస్తావా నాన్న, వస్తావా? అది ఆ విధంగా. ఓకే డాక్టర్ జ్యోతి, థ్యాంక్ యూ సో మచ్. వెరీ వెరీ ఎన్లైటనింగ్ స్ట్రగుల్ టు సక్సెస్. మీ స్టోరీ ఇవాళ విన్నందుకు చాలా చాలా మందికి ఊరట కలిగింది, భరోసా కలిగింది. ఐఎమ్ ష్యూర్ పీపుల్ విల్ కాంటాక్ట్ యూ దే నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్. సాహితి, మీకు మీ కుటుంబానికి బెస్ట్ విషెస్, పండగ శుభాకాంక్షలు. పండగ సీజన్ మొదలైపోయింది. సో అన్ని విధాలా మీరు ఆయురారోగ్యాలతో హాయిగా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్. థ్యాంక్ యూ డాక్టర్ జ్యోతి ఫర్ కమింగ్ టు ఐ డ్రీమ్. ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ నీడ్ మోర్ డీటెయిల్స్ తప్పకుండా డాక్టర్ జ్యోతిని మీరు సంప్రదించవచ్చు.